హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ మేము సమ్మర్ ఉత్సవ్ మేళా 2025కి వెళ్ళామన్నమాట. ఇది పీపుల్ ప్లాజాలో నెక్లెస్ రోడ్లో ఉంది. పర్ హెడ్ టికెట్ అయితే 100 రూపీస్ అనమాట. చిల్డ్రన్స్ అబౌవ్ 3 years అయితే ఫుల్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంట్రన్స్ అయితే సుషిర్గా ఒక ఫ్లైట్ డిజైన్తో అయితే కిరాక్ అదరగొట్టిర్రు. ఇక లోపల చూడాలి. మరి టాక్ అయితే మస్తు ఉండే, చిన్నపిల్లలకి జబర్దస్త్ ఉండే అని చెప్పి నేనైతే విన్నా. చూద్దాం పదండి. అరే వారే వా, ఏమైనా పెట్టిర్రా? మొత్తం ఏలియన్స్, అవతారు, స్పైడర్ మ్యాను, తెలిసినవి తెలియని బొమ్మలు అన్నీ పెట్టారు కదా. ఈ బొమ్మ దగ్గర అయితే ఒక సెల్ఫీ బూత్ లాగా అయిపోయింది అనమాట. అందరు సెల్ఫీలు గుంజడం. ఇక మేము కూడా 2-3 గుంజినాం అనమాట సెల్ఫీలు. క్రౌడ్ ఎక్కువ ఉంటుందని మేమైతే వీక్ డేస్లో విన్నాం, అయినా కూడా క్రౌడ్ తప్పలేదు చూసారా. కాబట్టి మీరు అయితే సాటర్డే సండే అయితే వెళ్ళకండి, క్రౌడ్ చాలా ఉంటుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు ఉంటే మాత్రం ఎండ్ ఆఫ్ ది మే వరకు తీసుకురండి, లేకపోతే ఎగ్జిబిషన్ అయిపోతుంది. ఇంకా దుబాయ్లో బుర్జ్ ఖలీఫా కూడా ఇక్కడ ఉంది. మరి సేమ్ అయితే లేదు కానీ ట్రై అయితే వేసిర్రు, మంచిగా ఉండే, బాగుంది కదా. ఇక మనకి ఫోటోలు మందం అయితే ఓకే. ఖతం, బొమ్మలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు అండర్ వాటర్ ఫిష్ టనల్కి అయితే వచ్చేసినాం. ఈడైతే మీరు నమ్మరు ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయి తెలుసా. అన్ని రకాలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. నేనైతే నా జీవితంలో ఎన్ని రకాల ఫిషెస్ అయితే చూడలే, ఎందుకంటే నేను తిన కాబట్టి. జోక్స్ పార్ట్, చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ దాకా అయితే ఉన్నాయి. అన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా ముందు పెద్ద ఫిషెస్ అయితే కనిపిస్తాయి. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి కవర్ చేసిన మీరు వెళ్ళకుండా వెళ్ళినంత ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియో మీకు ఇస్తుంది. కాబట్టి వీడియో ఫుల్గా చూడండి. ఇవైతే చిన్న ఫిషెస్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ఫిషెస్, తర్వాత ఇంకా పెరుగుకుంటూ పోతాయి. దీన్ని అయితే క్యాట్ ఫిష్ అంటారంట. మనకు ఐడియా లేదు ఫిషెస్ గురించి. ఇక్కడ నుంచి అయితే మీకు పెద్ద ఫిషెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక ఇవి ఎంత పెద్ద చూసారా, ఇంకా ముందు చూపిస్తా. చూసిర్రా, ఇక్కడ చెయ్యి పెడితే ఎంత పెద్దగా కనిపిస్తుందో ఫిష్. ముందు కూడా అట్లనే ఉంటాయి పెద్దగా. నేనైతే కమెంటరీ ఇప్పుడు చెయ్య, ఫిషెస్ అయిపోయే వరకు పీస్ఫుల్గా మంచిగా చూడండి ఫిషెస్ని. అండర్ వాటర్ టనల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టాల్స్కి అయితే వచ్చేసినాం. మీకు 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మీ ఇష్టం, అన్లిమిటెడ్ ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇది నా ఫ్యామిలీ, అందరు ఖుషిగా అనిపిస్తారు. ఎగ్జిబిషన్కి వచ్చినాం కదా. ఇక నా వైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఇక మీకు తెలియదు ఏముంది, వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు, మనం క్యారీ చేస్తూనే ఉండాలి వెనక పొంటి. ఇక్కడ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ లాంటి ఐటమ్స్ మస్తు ఉండే, చాలా వెరైటీస్ ఉండే, ఇంకా మంచిగా ఉండే. ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబులే ఉండే, మనకు బయట కంటే కొంచెం తక్కువనే ఉండే. ఇక వచ్చేసినాం ఎగ్జిబిషన్లకు అయితే వచ్చేసినాం. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా గేమ్స్ అయితే డోకానే లేదు, తీరొక్క గేమ్స్ ఉన్నాయి. ఇంకా మీ పిల్లలైతే చెప్పొద్దు, ఎంజాయ్ అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకి. చూడండి, ఇక మొత్తం చూపిస్తా మీకు. ఆడ గేమ్స్ ఏమున్నాయో అన్నీ చూపిస్తా, చూడండి ఓకేనా. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇలాంటి బైక్ షో ఈ ఎగ్జిబిషన్లో ఉంటుందని. మీకు హనుమాన్ ఖాన్ తెలిసే ఉంటాడు. తనది ఒక సాంగ్ ఉంటుంది అన్నమాట, బిగ్ డాగ్స్ అని. అందులో ఈ బైక్ షో అంటే బైక్ స్టంట్ అంటారో షో అంటారో తెలియదు నాకు, ఇది ఉంటుంది. నేనైతే ఇలాంటి బైక్ షో మాత్రం నేను ఎక్కడ చూడలే. ఈ అబ్బాయి చేసిండు, ఏం చేసిండు అయితే నాకైతే కిరాక్ అనిపించింది. మీరే చూడండి ఎట్లా చేసిండో. మీకైతే ఒరిజినల్ ఎఫెక్ట్ ఇవ్వాలని చెప్పి నేను సౌండ్ కూడా తీసేసిన, అంటే లైక్ ఎడిటింగ్ చేయలే ఈ పార్ట్లో. ఆ బైక్ సౌండ్తో చూస్తే ఇంకా కిరాకు ఉంటుందని చెప్పి. చూసిరా ఆయన ఎట్లా చేస్తుండో ఫీట్స్, మొత్తం చెయ్యిలు పెట్టి బైక్ పైన ఊగులాడుతూ. అది నిజంగా ధైర్యం ఉండాలి. నాకైతే గుండె డగ్ 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 అన్నది ఆ టైంలో. మస్తు అనిపించింది. అందరికీ చెయ్యి పెడితే షేక్ హ్యాండ్ కూడా, అంటే లైక్ చెయ్యి కొట్టుకుంటే వెళ్తుండే ఆయన. అట్లా అని చెప్పి నేను కూడా చెయ్యి పెట్టా. నా చేయిని కూడా యాక్చువల్ టచ్ చేసిండు ఆయన. మస్తు అనిపించింది ఉండే. చూడండి వీడియోలో వస్తుంది, చూసిరా టచ్ చేసిండు. అమ్మయ్య సుఖాంతం అయిపోయింది. బైక్ షో అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచే మనకి వ్యూ అనిపిస్తుంది, మనకి ట్యాంక్ బండ్ వ్యూ. ఇంకా వాటర్ షో అయితే చాలా బాగుండే. చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా ఫైనల్ వెళ్ళేటప్పుడు అయితే నా కూతురు ఒక లుక్ ఇచ్చింది ఆ జైంట్ వీల్ దగ్గర, అంటే దాన్ని చూసుకుంటూ. నేను ఇంకా మర్చిపోలేదు. చూడండి ఎట్లా చూస్తుందో, పాపం వెళ్ళిపోతున్నామని చెప్పి చూస్తున్నట్టుంది. ఇదైతే ఎండింగ్ వ్యూ అనమాట. ఇంకా మనం బయటికి రాగానే వ్యూ అనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. ఇంకా బాయ్ బాయ్ ఎగ్జిబిషన్, నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇంతవరకు చూసారంటే మా వీడియో నచ్చింది కోరుకుంటూ థ్యాంక్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.